కోలాగా ఏ నుంచి ఏడికి పోయిందంటే ఫస్ట్ ఎందుకంటే ఈ కోలా గురించి మనం పూసగుచ్చినట్టుగా తెలుసుకోవాలి. కోలా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది మనకు. జర్రంత మూతి మీసం ఒకటి కిందకు ఉంటుంది, ఒకటి మీదకు ఉంటుంది. కొద్దిగా అంత కాదు, కొద్దిగా. అయితే ఈ కోలాగా ఫస్ట్ ఈ కోలాగా ఈ రకంగా ఏం చేసింది, పబ్బది పట్టుకుంటా దండం పెట్టుకుంటా, అయ్యలారా మీ బాంచను, అమ్మలారా మీ కాల్మొత్తా, ఒక్క షాయ పైసలు ఇవాళ మీరు తాగలేదనుకోరి, అగో గా పైకం ఇవాళ నేను షాయ తాగలేదు మళ్ళీ పేరు మీద అని గా పైకం ఇగో నాకు కింద అకౌంట్ నెంబర్ పెడుతున్నా, జర్రా ఈ అకౌంట్ నెంబర్లో మీరు కొట్టాలి, ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నా, ఈ ఫోన్ నెంబర్లో మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీరు నాకు పైకం అందిర్రి, నా సంసారం వెళ్తలేదు, నేను గట్టిగా పోరాడుతున్నా, ప్రశ్నించే బిడ్డను, ప్రశ్నించే గొంతుకను, మీకోసమే నేను బతుకుతున్నా అని ఇక ఈ రకంగా ఈ తీన్మారు మల్లేశ ఆంబాయం వెళ్ళబోసుకుంటే సోషల్ మీడియాలో అయ్యో పాపం పొలగాడు ప్రశ్నిస్తుండు కదా, ప్రశ్నించే గొంతుకై కొట్లాడుతుండు కదా అని ఇక ఈ కోళ్ళకు షెడ్డో పడ్డో నాపరో 5 పరకో 100 200 ఇక గిట్టే ఇంకెవరన్నా మనసుగాల్లోళ్ళు బుద్ధిగాల్లోళ్ళు ఉంటే 1000 కొద్దిగా ఈ రకంగా కోళ్ళ జరంత తిప్పల పడ్డది, జర్ర ఇంతో అంతో కొద్దిగా అంతా ఇక మరి ఈగ దిద్దాగానే ఇక ఆ కోళ్ళాగలు ఈ కోళ్ళాగలు ఇక పెద్ద కోళ్ళాగలతోటి కూడా ఏ రకంగా చేసిండు ఎట్లా చేసిండు అనేది కూడా లోకానికి ఎరక. ఇక ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి నోట, కానీ మనం ఎందుకు పలవ కావాలి. ఇక ఈ కోళ్ళాగ ఈ రకంగా భాగవతం నడిపించినాక ఇక కొన్నాళ్ళకు కేశరావయ్యను మొత్తం పగబట్టి అంటే పొద్దుగా లేస్తే ఆయననే ముంగటేసుకుండు. కేశరావుని తిట్టి జనాల నాలుకల మీద నాట్యం ఆడిపించుకుంటూ తన పేరుని ఇక లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఇట్లా కాదు, ఏం చేయాలి ఎట్లా చేయాలి నన్ను బతకనిస్తట్లేదని చిన్నగా మెల్లగా ధర్మపురి అరవింద్ని పట్టుకొని బీజేపీకి దగ్గరయ్యాడు. ఇక బీజేపీకి దగ్గర ఈ షెడ్డో పడ్డో ఆడ కొంచెం పార్టీ అండ ఆదరు దొరకగానే కోళ్ళాగా జర్ర బిర్రయింది. ఏది తీన్మారు మల్లేశ ఇక జర్ర బిర్ర అయినాక షెడ్డో పడ్డో ఇది అయినాక అప్పుడు ఇక మళ్ళీ ఇది వాళ్ళని జాడిసి తనేది ఓని పాడైపోయి ఎక్కడ పడ్డరు వాళ్ళు. ఇక మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా మళ్ళీ ఏం చేసిండు, చిన్నగా మెల్లగా ఇప్పుడు ఎవరినైతే ఎదిరిస్తుండో, ఎవరైతే మా బీసీలో ఉచ్చ తాగుతుర్రు అని నినమన్న శుద్ధపూస పలుకులు ఎట్లా మాట్లాడిండు వరంగల్ నీ దండం మీద వాళ్ళతోటి దోస్తానం చేసిండు. ఎవరు రెడ్డిలతోటి దోస్తానం చేసిండు. ఈ కోయిలాగా రెడ్డిలతోటి దోస్తానం చేసి ఎంతవరకైనా పురస్తే ఏదైనా పురస్తే నేను కైసా అట్లా ఇది ఇట్లా అని నేను కూడా చెప్పిందిగా 45 నియోజకవర్గాలల్లా నేను క్యాంపెయిన్ చేసిన, ప్రచారం చేసిన అని ఇక ఈ రకంగా మరి అంత బీసీ వాదంగాల బిడ్డ మరి నరనరాన బీసీ రక్తము ఉరుకులో పెడుతుంటే, నరనరాన బీసీ రక్తము మరుగుతుంటే మరి ఈ రకంగా మరి నువ్వు వాళ్ళ సంకలల్లో జోరి వాళ్ళు 5 10 ఇస్తే మరి ఏ రకంగా నువ్వు ఇది చేసినావు అనేది కూడా లోకానికి ఎరికే. ఇంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ కథ నడిపించిండు. ఇక రెడ్డి అని షెడ్డో పాటు లాస్ట్కి వస్తారు కల్లా ఇక మొన్న వరంగల్ సభలో ఆఖరికి వస్తారు కల్లా రెడ్డిలకు ఉచ్చ చూపించిండు. ఇక వాళ్ళు ఇక ధర్నాలు రాస్తారోకలు వాళ్ళకు వీళ్ళకు డీజీపీ కాడికి ఈడికి ఆడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రచ్చరంబోల. ఆఖరికి లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఈ కోయిలాగా బీసీ అని ఇక అల్లా మళ్ళా ఏం చేసింది అయ్యా అంటే ఇక పార్టీ లైన్ తప్పిండా లేకపోతే ఏమా ఎట్టా అనేది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోక బయటంగా కొన్ని కోయిలాగలతోటి అండ ఆదరుతోటి మరి ఆయన పెట్టిన శిక్ష లేకపోతే ఎవడన్నా పెట్టిన నిప్ప అనేది ఎక్కడ తెలియకుండా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని కూడా పెడుగున దండేసరికి ఇక వాళ్ళు ఈ కోయిలాగా ఎన్నడున్నా బెడిసే కోయిలాగే, ఇది మన దాంట్లో ఉంటే ఎప్పటికైనా కాలంపమే, ఇక దీని నీడ కూడా మన మీద పడొద్దు అని కోయిలాగను పక్కకు దూసినాయి. ఇక ఇప్పుడు నేను మోగోని
నేను ఉద్ధారకం చేసిన, నేను లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ గెలవకపోవు, నేను అది ఇది ఐసా కైసా అని ఇప్పుడు మొత్తుకుంటుంది కోల్యాగ. ఇప్పుడు ఈ కోల్యాగ గురించి ఒక పెద్ద మనిషి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయనని లైన్లో తీసుకుందాం. అసలు ఏంది ఈ బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది అంటుర్రు. అసలు ఎట్ట సంగతి, ఏం కథ నడుస్తుంది అనేది ఒక పెద్ద మనిషిని లైన్లో తీసుకుందాం. ఈ పెద్ద మనిషి ఈ రకంగా ఈ కోల్యాగా ఇప్పుడు భూమి అంటే బీసీల ముచ్చటే ముంగటేసుకుంటుంది. అరే ఈయన ఫోన్ లేపుతున్నాడుగా ఇప్పుడే టైంకు. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు సరే దా ఇప్పుడు ఈ కోల్యా గురించి ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి మనం. ఏమన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన కంటే అప్పుడేమో కేసీరావుని నోటికొచ్చిన మాట, నోటికొచ్చిన కూత, మురికి కూతలు. ఇప్పుడు మళ్ళా మొన్న ఏమన్నాడు, శాసన మండలిలో ఏమన్నాడు ఈ కోల్యాగా తీర్మారు మల్లేశ ఏమన్నాడయ్యా అంటే, గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తుండు. గుత్త సుఖేందర్ రెడ్డికి, అధ్యక్ష తెలంగాణలో బీసీల లెక్క తెలుపలే ఎవరు, ఆనాడు కేసీరావు సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టిండు. కానీ బీసీల లెక్క తేల్చకుండా పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు. ఇదే నా తరీకా అనేది నిన్నమొన్ననే చెప్పిండు శాసన మండలిలో, ఏది ఈ కోల్యాగా. అయితే మళ్ళీ ఇప్పుడేమంటుండు, ఎవరు కేసీరావు పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు. అది కనీసం వెబ్సైట్లో పెట్టలేదు, అది సభలో కూడా ప్రవేశపెట్టలేదు, అది రాశికి రాలే, రంగానికి రాలే అని ఇంతో అంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేస్తుందని భుజం మీద వేసుకొని తిరిగిండు కాంగ్రెస్ పార్టీని. ఏది మొన్న శాసన మండలి సభల. ఇక ఇప్పుడు కేసీరావు చేసిన సర్వే కరెక్టు, కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది తప్పు, అందుకే తగులబెట్టినా. మీరు బీసీ ఉద్యమాన్ని ఏదో మల్లేశ బలోపేతం చేస్తాడని, బీసీలు అందరూ ఏకమవుతారని, బీసీ ఉద్యమంతో రేపు 2028లో బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని మీ కళ్ళు ఓరుస్తలేవు. అందుకనే గీయాల మీరు నన్ను సస్పెండ్ చేసిర్రు అని ఇప్పుడు ఈ కోల్యాగా మంట పెట్టుకుంటుంది. ఈ ఏడా అంతరం ఉంది ఈ కోల్యాకు. ఒక పారేమో ప్రశ్నించే గొంతుకనేమో ఒక పారి జనాల ముందుకు వచ్చే పాయ్, అటు మళ్తే బీజేపీలో వాడే ఆడ జాడిచ్చి తన్నే, ఇటు మళ్తే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే ఆడ జాడిచ్చి తన్నే. మళ్ళీ మొన్ననేమో కేసీరావు మంచోడు అని శాసనసభలో చెప్పి శాసన మండలిలో ఆయన సర్వేనే కరెక్టు. శాసన మండలినేమో ఆయన చేసిన సర్వే అక్షరాల నిజం, అది పందుల లెక్క, కుక్కల లెక్క తేల్చింది కానీ బీసీల లెక్క తేల్చలేదని శాసన మండలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమంటుండు, ఇగో ఈ కోల్యాగా గిట్ట తయారయ్యి గిన్నె తీర మాట్లాడుతుండు. బీసీ వాదం ఎత్తుకున్నందుకే నన్ను కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, ఇప్పుడు కేసీరావుదే కరెక్టు. నీ దండం పెట్టి చీకండి. ఇక్కడ 6 నెలలు అక్కడ 6 నెలలు అంటే ఇక మరి ఏమో అనుకున్నాం కానీ గిసోని కథే నడుస్తుంది. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక ఆ కొప్పు చల్లకుండా ఇటు మలిపినా అటు మలిపినా ఎటు మలిపినా సక్కే అనేది ఈయనకు అనిపిస్తుంది. కానీ ఈయన వెనకాల జనాలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రము ఈయన అర్థం చేసుకుంటలేడు. ఇక ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం అని అనుకున్నాం. సరే, ఇప్పుడు ఒక మాట, బీసీల చుట్టే తిరుగుతుందని అనుకుంటే బీసీలు ఎంతోమంది ఉన్నారు.
పద్మశాలీలు, యాదవులు, గౌడులు, ఆ, మరి అనేక సబ్బండ వర్గాలు. అన్నా నమస్తే. నమస్తే నమస్తే అన్న. నమస్తేనే. ఇక ఇప్పుడు ఏం లేదే, మీరు మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నారు. ఓ నమస్కారం నరసన్న.